పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పోలీసులు దాష్టికానికి దిగారు. కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ వేకువజామున ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు బలవంతంగా ఈడ్చికెళ్లి మరీ తమ వాహనాల్లో ఎక్కించి తరలించారు. ఆయన్ని కడప పిఎస్కు తరలిస్తున్నట్లు సమాచారం. అరెస్టు సమయంలో పోలీసులతో వైఎస్ అవినాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, ఇంట్లోనే ఉంటున్నానంటూ చెప్పినా పోలీసులు వినలేదు. సిట్టింగ్ ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు అవినాష్ రెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చారు. ఈ క్రమంలో ఇంటి బయటే ఆయన బైఠాయించగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అవినాష్ అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వాళ్లను లాగి పడేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి ఆవరణలో బీభత్సం సృష్టించారు. ఆపై చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా అవినాష్ రెడ్డిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు. అరెస్టు సమయంలో అక్కడే ఉన్న మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికలు జరిగే విధానం ఇదేనా? కేవలం వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను టార్గెట్ చేసి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. మా కార్యకర్తలను వదలడం లేదు. పోలీసులు గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు. దాడులు ఆపాల్సిన పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి మునుపెన్నడూ చూడలేదు అని అన్నారు ఆయన. ఇదిలా ఉంటే టీడీపీ దాడులను ఖండిస్తూ గాయపడ్డ తమ నేతలకు సంఘీభావంగా ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్సీపీ ర్యాలీ నిర్వహించింది. ఇందుకు గాను అవినాష్ రెడ్డి సహా 150 మందిపై కేసు పెట్టారు. అయితే ఈ కేసులో ఎలాంటి తొందరపాటు చర్య వద్దని, ఎవరిని అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు సోమవారం పులివెందుల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా పోలింగ్ టైంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయగా, మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని వెల్లంపల్లిలో హౌస్ అరెస్ట్ చేశారు.